Nah. ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వ్యవస్థలను ధ్వంసం చేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమంలో కోతలు విధించి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, ప్రజాస్వామ్య విధ్వంసకారుడు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు రాష్ట్రాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు జట్టుగట్టారు. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో 160 స్థానాలకు పైగా గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. రాయదుర్గం నియోజకవర్గంలో ఉదయాన్నే మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద క్యూలు అప్పుడే మొదలయ్యాయి. అంటే ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు, కసిగా ఉన్నారు ప్రభుత్వం పైన. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే పట్టుదల వాళ్ళలో కనిపిస్తూ ఉంది. కాబట్టే నాకు విశ్వాసం ఉంది, నా మెజార్టీ 50,000కు తగ్గకోకుండా ఉంటుంది. రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో వచ్చే 5 సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి అహర్హం శ్రమిస్తా. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో, ఆదరాభిమానాలతో రాయదుర్గాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని వినియోగిస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.